అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. చాలండి, దేవునికి స్తోత్రం. యెషయా హిజ్కియా మరణం అవుతాడని చెప్పమన్నాను కదా, చెప్పావు కదా. అతను కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అతను. కనుక నేను అతను కన్నీళ్ళు విడిచిటే చూశాను, అతని ప్రార్థన నేను విన్నాను అని చెప్పేటప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ పితరుడైన దావీదునకు దేవుడునైనా యెహోవా అని చెప్పు. అంటే దావీదు గురించి కూడా దేవుడు సిగ్గుపడక దావీదు దేవుడిని ఎలా చెప్పుకుంటున్నాడు? మనం లోకంలో కొంతమంది దావీదుని బట్టి దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదుకి దేవుడు ఆ మాట కూడా చెప్పాడు. ఎప్పుడంటే దావీదు బెత్షెబా అనేటువంటి ఒక స్త్రీతో అతను పాపం చేసినప్పుడు దేవుడు నాతాన్ను పంపించి దావీదుతో చెప్పిన మాట, ఇదిగో నువ్వు ఈ పని చేసి, ఇలాంటి పనికిమాలిన పని చేసి, ఇట్లాంటి పాపిష్టి పని చేసి నా శత్రువులకు లేదా నా విరోధులకు దూషించడానికి నువ్వేం చేసావు? అవకాశం ఇచ్చావు అని దావీదుతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకని? దావీదు చేసిన పనికిమాలిన పనిని బట్టి, తప్పును బట్టి. కనుక ఈ రోజున మనం ఆలోచన చేయగలిగితే లోకంలో చాలామంది మతోన్మాదులు లేదా క్రీస్తు విరోధులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదును బట్టి దేవుని దూషిస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, కానీ దావీదు పాపం చేశాడు. దావీదు కూడా అయ్యో నేను పాపము చేశాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడ్డాడు. ప్రియులారా, అయినా సరే మరి దావీదును బట్టి దేవుని దూషించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఎవరు దేవుని దూషించినా, ఎవరు దేవుని దూషించకపోయినా దేవుడు మాత్రము నేను దావీదుకు దేవుడిని చెప్పుకున్నాడు. ఎందుకంటే పాపము చేయక బ్రతుకు నరుడు ఎవడనో లేడు. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. యేసు ప్రభుని దూషించేవాళ్ళు, యేసు ప్రభు వారిని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఏమన్నా నీతిమంతులా? వాళ్ళ జీవితాలు వాళ్ళు పరీక్షించుకుంటే తెలుస్తుంది. ప్రియులారా, ఒకరోజు రాబోతుంది, ఆ రోజున ఆయన అందరి చిట్టా బయట పెట్టే రోజు రాబోతుంది. అప్పుడు కొంతమంది ఘనత నొందుతారట, కొంతమంది ఏమో నిశ్చయముగా అవమానం పొందుతారంట. దేవుని స్తోత్రం. కనుక బైబిల్లో మనం చదవగలిగితే దావీదును దేవుడు ఎందుకు తాను దావీదుకు దేవుడిని ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు? యేసుప్రభు వారి శిష్యులను చూసి వీరు నా సహోదరులని ఎందుకు ఒప్పుకున్నాడు? యేసుప్రభు వారి శిష్యులు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కాబట్టి. అప్పుడు చెప్పేశాడు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? తండ్రి పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించేవాడే నా తల్లియు నా సహోదరుడును అని యేసుప్రభు అన్నారు కదా. మరి పరలోకమందున్న దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 14వ వచనంలో, అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అది అందరికీ సువార్త ప్రకటించాలి, వీలైతే అందరినీ రక్షణలోకి నడిపించాలి. ఎవ్వరు నశించిపోకూడదు. వాళ్ళు వయసులో పెద్దోళ్ళైనా సరే, వయసులో చిన్నోళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలనేది దేవుని చిత్తం. కనుక ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలంటే ముందు రక్షణ సువార్త అందరూ వినాలి. సువార్త వినకుండా ఎలాగ ఆయన ప్రార్థిస్తారు? ప్రార్థించకుండా ఎలా రక్షించబడతారు? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రక్షణ గురించి ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, 10వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. చూడండి, ఈ లోకంలో ఉన్న ఓ చిన్న బిడ్డ కూడా రక్షణ పొందాలన్నా, ఒక వృద్ధాప్యంలోకి వచ్చేసిన పెద్ద వయసు కూడా రక్షణ పొందాలన్నా,
ఎవరు రక్షణ పొందాలన్నా వాళ్ళు యేసు ప్రభు అని నమ్మాలంట. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని కూడా వాళ్ళు నమ్మాలట. అలాగైతే రక్షణ పొందుతారట. ఎవరు? చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా రక్షించబడి వాళ్ళు పాపాలు క్షమించబడి వాళ్ళు పరలోకానికి చేరుకోవాలంటే యేసు ప్రభు అని నమ్మాలంట, ఒప్పుకోవాలట నోటితోని. రెండవదిగా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయంలో కూడా విశ్వసించాలంట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ రక్షణ పొందాలి. ఎందుకంటే నరకం ఎవరు కూడా భరించలేనిది, అది ఘోరమైంది. మూర్ఖత్వం వల్ల, అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల నిత్య నరకంలోకి వెళ్ళవలసి వస్తుంది తప్ప దేవుడు ఎవరిని కూడా నరకంలో వెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కలిగిన వాడైతే కాదు. నరకాన్ని కూడా దేవుడు ఎవరి కోసం సిద్ధపరిచాడంట? అపవాదికిని వాని దూతలకు మాత్రమే ఆయన సిద్ధపరిచాడంట. కానీ అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన ఆ నిత్యాగ్నిలోనికి కొంతమంది మనుషులను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పొండి అని చెప్తున్నట్లుగా మత్తయి సువార్తలో రాయబడింది. ఆయన ఎడమవైపునున్న వారిని చూసి ఆయన అన్నాడు, శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడంట. కారణం ఏంటంటే అపవాది యొక్క లక్షణాలు కలిగి, అపవాది యొక్క అలవాట్లు కలిగి వాడికిలాగే వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు కనుక ప్రియులారా, మూర్ఖత్వంతోనూ అవిశ్వాసంతోనూ అవిధేయతతోనూ వారి దేవుని రక్షణ పోగొట్టుకున్నారు కనుక వాళ్ళు నిత్య నరకంలోకి పోవాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క హృదయము ఎటువంటిదంటే, అయ్యో నా పోలికలో, నా స్వరూపంలో, నా స్వభావంలో నేను సృష్టించుకున్న ఈ మానవులు నా బిడ్డలు, వీళ్ళు నరకంలో పడకూడదు, వీళ్ళు రక్షించబడాలనే కోరిక ఆలోచన కలిగిన వాడంట దేవుడు. అది ఆయన చిత్తం. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ రక్షించబడాలి అంటే, వారు రక్షణ పొందాలంటే ఎలా రక్షణ పొందుతారు? వాళ్ళకి యేసును గూర్చిన సువార్త ప్రకటించాలి కదా. యేసు ఎవరో తెలీదు. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. ఈ కోట్లాది మంది ప్రజలకి యేసు ప్రభు ఎవరో తెలీదు. మరి యేసు ప్రభు అని నమ్మాలి, ఆయన మృతులలో నుండి కూడా తిరిగి లేచాడని కూడా నమ్మాలి. వాళ్ళు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. మరి ఆయన ప్రభు అని, దేవుడని, రక్షకుడని, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడని ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది, అప్పుడే కదా వాళ్ళు ఒప్పుకునేది, అప్పుడే కదా వాళ్ళు విశ్వసించేది. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చూడండి 13వ వచనం, 12వ వచనం చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరికీ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. మూడో విషయం ఇక్కడ కనపడతా ఉంది. ఒకటి, నోటితో ఒప్పుకోవాలి ఆయన ప్రభు అని. రెండు, హృదయంలో విశ్వసించాలి ఆయన మృతుల నుంచి తిరిగి లేచాడని. మూడవదిగా ఆయనకి ప్రార్థన చేయాలట. ప్రార్థన చేస్తే వారందరికీ కూడా, తనకు ప్రార్థించే వారందరికీ కూడా ఆయన కృపామహదైశ్వర్యం అంటే క్షమాపణ, రక్షణ అందరికి అనుగ్రహించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. కానీ మరి అందరూ ఎలా ప్రార్థన చేస్తారు? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఆయన అంటే యేసు ఎవరో తెలీదు, ఆయన చనిపోయి తిరిగి లేచాడో లేదో తెలీదు, ఆయన ప్రార్థిస్తే ఆయన రక్షిస్తాడో స్వస్థపరుస్తాడో ఏం చేస్తాడో తెలీదు ప్రజలకి. కనుక ప్రియులారా, వీళ్ళు విశ్వసించాలన్నా, వీళ్ళ నోటితో ఒప్పుకోవాలన్నా ఏం చేయాలి? ఎవరో ఒకరు వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళని రక్షణలోనికి, విశ్వాసంలోనికి నడిపించాలి. కనుక యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఏం చేశారంటే తమ ప్రాణాలని పణంగా పెట్టి సర్వలోకానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారండి? సువార్త
ప్రకటిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. యేసుప్రభు వారి శిష్యులు ప్రపంచమంతా చెదరిపోయి వాళ్ళు సువార్త ప్రకటించారు కనుక ఈ రోజున ఎంతమంది రక్షణ పొందుకొని ఈ భాగ్యాన్ని మనం అనుభవించగలుగుతూ ఉన్నాం. అందుకనే వాళ్ళు ఆ సువార్త ప్రకటించే క్రమంలో వాళ్ళు తమ ప్రాణాలని పోగొట్టుకున్నారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు. కొంతమంది మిషనరీల యొక్క చరిత్రలు మనం చదివితే భార్యను పోగొట్టుకున్న వాళ్ళు, మరి వాళ్ళ కన్న బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, స్వగ్రామాన్ని స్వదేశాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, చివరికి హతసాక్షులుగా చనిపోయినటువంటి భక్తులు, మిషనరీలు, ప్రియులారా, యేసుప్రభు వారి శిష్యులు ఎందరో ఉన్నట్టు మనకి చరిత్ర తెలుస్తుంది. కనుక యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో వీరు నా సహోదరులు అని వాళ్ళ గురించి సహోదరులని చెప్పుకోవడానికి ఆయన ఏమవ్వలేదట, సిగ్గుపడలేదు. వాళ్ళు ఐశ్వర్యవంతులని కాదు, వాళ్ళు గొప్ప విద్యావంతులని కాదు. యేసుప్రభు వారి శిష్యులు ఎవరండి? కొంతమంది పామరులు, విద్య లేని పామరులు అంట కొంతమంది. అందులో పేతురు గారు ముఖ్యమైనోడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు జాలర్లు కాబట్టి వాళ్ళు విద్య లేని పామరులని, వాళ్ళు ఎంత వాగ్దాటితో ఎలా బోధిస్తున్నారని ఆనాడున్న పరిచయులు, చదువుకున్నటువంటి పరిచయులు ఆశ్చర్యపోయారట. కొంతమంది చదువుకున్న శిష్యులు ఉంటే కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు. అపోజిట్ పౌలు గారు ఉన్నారు అనుకోండి, ఆయన చదువుకున్నవాడు, అందుకని ఆయన నాలెడ్జి వేరైంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, వాళ్ళు తన ప్రాణాలని ప్రభు కోసము సమర్పించి వాళ్ళు త్యాగం చేశారు కనుక యేసుప్రభు అంటున్నాడంట, వీళ్ళు నా సహోదరులని. ఒకటి దావీదు గురించి కూడా దేవుడు అలా చెప్పాడు. కొంతమంది భక్తుల గురించి నేను వీరు దేవుణ్ణి అని చెప్పాడు. ఇక్కడేమో వీళ్ళ నా సహోదరులు అని చెప్పి ఆయన వారిని గురించి ఒప్పుకుంటున్నాడని వాక్యము తెలియపరుస్తూ ఉంది.